అవును. ఏమని అమిత్ షా అంతటి పెద్దోడు ఏమయ్య జగన్మోహన్ రెడ్డి మనవడు, చంద్రబాబు నాయుడు మనవడు కాదు, బాబు ఇప్పుడు టెంపరరీ, అని జగన్మోహన్ రెడ్డి అని పర్మనెంట్ మనకి అంటాడా? అని అని అంటారా? అనరు. మోడీల దగ్గర, అమిత్ షాల దగ్గర మాట ఎట్లా ఉంటదంటే, నువ్వేమన్నా మాట్లాడావు, నువ్వు డీటెయిల్డ్గా చెప్తావు, ఓకే ఐ విల్ లుక్ ఇన్ టు మ్యాటర్, ఎలా ఉంది నీ అంతే. ఆరోగ్యం, ఎందుకంటే వాళ్ళ అంతే. మనస్తత్వం అర్థమవుతున్నది కదా. అవును. ఆ పాయింట్ మీద వాళ్ళు ఏం చెప్పరేక నీకు, ఉమ్. ఉమ్. ఓకే ఓకే రైట్ ఐ విల్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అంటారు. ఆ తర్వాత ఎట్లుంది మీ భార్య, ఎట్లున్నారు మీ పిల్లలు, ఎట్లున్నారయ్యా, బాగుండు, ఆరోగ్యంగా ఉండు, నువ్వు యాక్టివ్, బాగుంది నీ అగ్రెసివ్నెస్, అట్లాగే ఉండు, ఇట్లా చెప్తారు అంతే. వాళ్ళు ఆ పెద్దరికం అలవాటు, వాళ్ళు ఆ సంఘ పరివారం నుండి వచ్చిన అలవాటు, అంతే తప్పించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పిచ్చోళ్ళు కాదు. అది ఒకవేళ నిజంగానే నాగేశ్వర్ చెప్పినట్టు నా మనసులో పెట్టుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్తారు వాళ్ళు? అదే కదా. అందులో నువ్వు వెళ్ళి జగన్ తో కలిసి ఉండని చెప్తారే ఏందాళ్ళు, అంత పిచ్చోడా? వాళ్ళకేం అవసరం. కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. ఈయన ఆ ముక్కు ఇప్పుడు నేను అన్న ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ అని ఉంటే పరువు పోయేది నాగేశ్వర్కి, అంతే కదా. కానీ అలా కాకుండా అదేదో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఏది మన అమిత్ షాకి పిఏ అయినట్టు, ఆయన చెప్పాడు అన్నట్టు ఈయన ఆయనకి విపరీతమైన విలువ ఇచ్చేసాడు. ఇక్కడ అయిపోయింది అక్కడతో. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటల్లో మన ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, రేపు పొద్దున అడుక్కు తినే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నామని 100 సార్లు చెప్పుంటాడు. నరేంద్ర మోడీని 100 సార్లు తిట్టుంటాడు. బీజేపీ వాళ్ళు ఆ రోజున తిట్టుకుంటారు, మళ్ళీ నరేంద్ర మోడీ గురించి 2 రోజులు పొగుడుతాడు, వాళ్ళు మళ్ళీ హైలైట్ చేసుకుంటారు. అది ఆయన యాక్సెస్ తప్పని కూడా